ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా ట్యాంక్ తండా చెందిన దానవత్ ఉమ్లా కుమారుడు ధనవత్ కార్తిక్ మిస్సింగ్ కేసు విషాదాంతం మారింది. ఈ నెల 18వ తేదీ నుంచి కార్తిక్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం కంగారు పడిన తల్లిదండ్రులు కాలేజీకి చేరుకుని స్నేహితులకు ఆరా తీశారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా వైజాగ్ వెళ్లాడని గుర్తించారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఇవాళ లో కార్తిక్ శవమై కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కారవుతున్నారు. ఇటీవల ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కార్తిక్ 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురై ఐఐటి నుంచి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా ట్యాంక్ తండా చెందిన దానవత్ ఉమ్లా కుమారుడు ధనవత్ కార్తిక్ మిస్సింగ్ కేసు విషాదాంతంగా మారింది. ఈ నెల 18వ తేదీ నుంచి కార్తిక్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కంగారు పడిన తల్లిదండ్రులు కాలేజీకి చేర్చుకుని స్నేహితులను ఆరాధీశారు. ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా వైజాగ్ వెళ్లాడని గుర్తించారు పోలీసులు. సీన్ కట్ చేస్తే ఇవాళ బీచ్ లో కార్తిక్ శవమై కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కార్తిక్ 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురై ఐఐటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్. నల్గొండ జిల్లాలో బీటెక్ విద్యార్థి చనిపోయిన సంఘటన విషాదాన్ని నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడెం మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన ధనవత్ కార్తిక్ సంగారెడ్డి జిల్లాలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఐఐటి చేస్తున్నాడు. అయితే ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో ఈ నెల 18న కార్తిక్ తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోవడం జరిగింది. దీంతో కార్తిక్ తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి అతని స్నేహితులను విచారించగా అతడు కళాశాల నుంచి వెళ్లిపోయినట్టుగా అతను స్నేహితులు వెంటనే వాళ్ళు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడు జన్మభూమి ఎక్స్ప్రెస్ లో వైజాగ్ గుర్తించినటువంటి పోలీసులు నిన్నటి నుంచి అక్కడ గాలించగా వైజాగ్ బీచ్ లో కొద్దిసేపటి క్రితమే ఆ కార్తీక్ మృతదేహము కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కార్తీక్ ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన కారణంగానే ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకైతే వచ్చినప్పటికీ ఆ కుటుంబీకులు మాత్రం తీవ్ర విషాదంలో మునిగి ఉన్నారు. సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినంత మాత్రం చనిపోతాడా అనుకుంటూ వారు రోధిస్తున్న తీరు కన్నీరు పర్వతమైతుంది. మొత్తానికి కార్తీక్ ఇంట్లో నుంచి పారిపోయి అనుకున్నాను తప్ప ఇలా చనిపోతాడని అనుకోలేదని ఆ యొక్క తల్లిదండ్రులతో పాటు వారి యొక్క కుటుంబీకులందరూ కూడా మిర్యాలగూడలోని వారి సొంత నివాసంలో కన్నీరు మున్నీరు అవుతున్నారు. మొత్తానికి సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించినటువంటి పోలీసులు వైజాగ్ లో ఉన్నట్లుగా గుర్తించి అతని మృతదేహాన్ని గుర్తించడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి అతని మృతదేహాన్ని మిర్యాలగూడ తరలించే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.